హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ కళ్యాణ్. ఈరోజు మనం ఎస్ఐ కానిస్టేబుల్ విభాగం నుండి మళ్ళీ నిష్పత్తి అనుపాతాల నుండి మరికొన్ని క్వశ్చన్లు ఈ దీంట్లో సాల్వ్ చేయబోతున్నాం. మళ్ళీ వీడియో స్టార్ట్ చేయబోయి మరొకసారి చెప్తున్నాను. మన టార్గెట్ అంతా ఏంటి అంటే ముందు మ్యాక్సిమం లెక్కని సింపుల్గా అయినంత వరకు చేసేయడం. అంటే ఆప్షన్స్ ద్వారా అయితే కనుక ఆప్షన్స్ ద్వారా చేసేయడానికి ట్రై చేయడం. కాని పక్షంలో దాని బేసిక్ కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకుని ఏదైనా సింపుల్గా చేయడం ట్రై చేయడం. ఇంకా కుదరకపోతే అప్పుడు లెక్క చేయడం. ఓకే, షార్ట్ కట్ అనే మాట పెద్ద వాల్యూ లేదు. అదంతా ఎప్పుడో 2010 ముందు అవ నేను ఇప్పుడు అలాంటివి ఏం పని చేయవు. ఇప్పుడంతా అప్డేట్ అయిపోవాలి, మైండ్ క్యాలిక్యులేషన్స్తోనే చేయాలి. అది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్. మనం కూడా అదే విధంగా చేయడానికి ప్రయత్నిద్దాం. రైట్? సో ఓకే, లెక్క ఏంటంటే ఏ, బి మరియు సి యొక్క మొత్తం 1000 రూపాయలు. ఏ బి కంటే రెట్టింపు, ఓకే, బి సి కన్నా రెట్టింపు అయితే ఏ యొక్క విలువ ఎంత? చూడండి, ఎవరెవరు వ్యక్తులు ఏ, బి, సి. ఏ వద్ద ఉన్న అమౌంట్ ఏ అని, బి వద్ద ఉన్న అమౌంట్ క్యాపిటల్ బి అని, సి వద్ద ఉన్న అమౌంట్ క్యాపిటల్ సి అని అనుకుందాం. ఓకే, అప్పుడు మనకి వాడి కండిషన్స్ ఏం ఇచ్చాడు? ఏ బి కంటే రెట్టింపు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఏ బి దగ్గర ఎంత సొమ్ము అయితే ఉందో, కొంచెం పెద్దది రాస్తాను, బి దగ్గర ఎంత డబ్బులు అయితే ఉన్నాయో దాన్ని రెట్టింపు చేస్తే దేనికి సమానం? ఏ వద్ద ఉన్న డబ్బుకి సమానం. అంటే ఏ ఈక్వల్ టు 2b అని అర్థం. ఓకే, అలాగే బీసీ కన్నా 3 రెట్లు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? బి అనేవాడి దగ్గర ఉన్న డబ్బు సి అనేవాడి దగ్గర ఉన్న డబ్బు యొక్క 3 రెట్లకి సమానం. ఇది వాడు ఇచ్చిన క్వశ్చన్కి అర్థం. అర్థమైంది కదా? బీసీ కన్నా 3 రెట్లు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే సికి 3 చేత గుణిస్తే బికి సమానం అవుతుంది. అలాగే ఏ బి కంటే 2 రెట్లు అన్నాడు, అంటే రెట్టింపు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? బిని 2 చేత గుణిస్తే ఏకి సమానం అవుతుంది. ఓకే, ఇది వాడు ఇచ్చిన దానికి అర్థం. కొంతమంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి 2a ఈక్వల్ టు బి, 3b ఈక్వల్ టు సి అని కూడా రాసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మనకి దీని నుంచి వాడేమన్నాడు? మొత్తం డబ్బు ఎంత? 1000 రూపాయలు. మొత్తం డబ్బు 1000 రూపాయలు అన్నాడు. ఓకే, సో ఇప్పుడు ఒకసారి జాగ్రత్త చూద్దాం. ఇప్పుడు మొత్తం డబ్బు ఇచ్చాడు. మొత్తం డబ్బు అంటే ఎవరిది? ఇందులో ఏ వాటా ఉంటుంది, బి వాటా ఉంటుంది, సి వాటా ఉంటుంది. అంటే ముగ్గురు డబ్బు ఉన్నప్పుడు ముగ్గురికి కలిపి ఒకే నిష్పత్తి ఉంటే డబ్బును విభజించగలం. అప్పుడు అసలు నిష్పత్తులే ఇక్కడ లేవు. అప్పుడు ఏం చేయాలి? మనం నిష్పత్తుల రూపంలోకి మార్చుకోవాలి. నిష్పత్తి రూపంలోకి మారిస్తే మనకి ఎలా మారుతుంది ఒకసారి చూడండి. ఇప్పుడు దీన్నే మనం ఏ బై బి అని రాయొచ్చా? అడ్డగుణకారం చేసి బిని ఇటు తీసుకొస్తే కిందకు వస్తుంది కదా. అంటే ఏ బై బి ఈక్వల్ టు 2a కదా అర్థం. చూడండి, ఏ బై బి ఈక్వల్ టు 2. ఓకే, 2 అంటే 2/1. అంటే దీని అర్థం ఏంటి? ఏ ఇస్ టు బి ఈక్వల్ ఎంత అయింది? 2:1. ఓకే, 2:1. అలాగే ఇక్కడ బి బై సి అంటే బి బై సి ఈక్వల్ ఎంత? 3/1. అంటే 3 అంటే 3/1 అనే కదా అర్థం. అంటే ఎంప్లాయిస్ బి ఇస్ టు సి ఈక్వల్ టు 3:1. అంటే ముందు నిష్పత్తులు కనుక్కున్నాం. ఓకే, కొంతమంది ఇలా కూడా అంటుంటారు, మీ ఇష్టం ఎలా కనుక్కున్నా పర్వాలేదు. ఈ రెండింటి యొక్క నిష్పత్తి, ఈ 2 గుణకాల నిష్పత్తి రివర్స్కి సమానం అనుకోవచ్చు. అంటే ఏకి బికి ఉన్న నిష్పత్తి 2కి 1కి, ఇక్కడ దీని గుణకం 1 కదా, 2కి 1కి ఉన్న నిష్పత్తి సమానం అని మీరు అలాగని తీసుకోవచ్చు. ఒక గుర్తుపెట్టుకునే విధానం కోసం కావాలనుకుంటే ఏ ఈక్వల్ టు 2b కదా. అంటే ఏంటి? ఏబీలకు ఉండే నిష్పత్తి ఈ డైరెక్షన్లో A:B. అప్పుడు ఏ యొక్క గుణకం 1 కదా. అప్పుడు బి ఆ గుణకాల నిష్పత్తి ఎలా సమానం అవుతుందంటే 2:1కి సమానం అవుతుంది. ఇలా అనుకుంటే మీ ఇష్టమే, అలా అనుకున్నా మీ ఇష్టమే. దీన్ని యాక్చువల్ ప్రాసెస్ అయితే ఇది. ఓకే, సరే, ఏదేమైనా సరే వాటి నిష్పత్తులు వచ్చాయి, బాగానే ఉంది. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి. మొత్తం పంచుకోవాల్సిన డబ్బు 1000. 1000లో ఏ వాటా ఉంది, బి వాటా ఉంది, సి వాటా ఉంది. కానీ ఇప్పుడు ఆ డబ్బుని 2:1 నిష్పత్తిలో పంచవచ్చా అంటే పంచకూడదు. ఎందుకు పంచకూడదు? ఎందుకంటే అందులో ఏ వాటాలు బి వాటాలు మాత్రం ఉన్నాయి కానీ సి లేవు. అలాగే 3:1 నిష్పత్తిలో పంచుదామంటే బి వాటాలు సి వాటాలు ఉన్నాయి కానీ ఏ తాలూకు వాటాలు లేవు. అంటే దాని అర్థం ఏంటి? ముగ్గురు వాటాలు ఒకే నిష్పత్తిలో ఉండే విధంగా నిష్పత్తి కావాలి. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలని అర్థం మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి. ఏంటి? A:B ఇచ్చాడు,
B/C ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ B కంటిన్యూషన్ ఉంది, వెంటనే మీరు ఏ నిష్పత్తి వేసుకోవచ్చు, సంకీర్ణ నిష్పత్తి, లేదా కంబైన్డ్గా రేషియో వేసుకోవచ్చు. అంటే ఏమవుతుంది, A/B/C. ఇక్కడ మనకి 1, 3 సమానం కాదు కదా, కాబట్టి మనం ఏం చేస్తాం, ఇది వరకు మీకు చెప్పిన టెక్నిక్ ఏంటది, కొంచెం పెద్దగా రాస్తాను చూడండి. ఇది 2:1, ఇది ఎంత 3:1. ఓకే. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ మనకి 2 3 6, 3 1 3, 1 1 1. ఓకే, ఇది మనకి A/B/C అంటే ముగ్గురు వద్ద ఉన్న డబ్బుల యొక్క వాటాలు మొత్తం. అయితే ఇప్పుడు చెప్పండి, మనకి A యొక్క వాటాలన్నీ 6, B యొక్క వాటాలన్నీ 3, C యొక్క వాటాలు 1. ఓకే, అయితే ఇప్పుడు ఆ 1000 రూపాయలు కనుక వీళ్ళందరూ పంచుకుంటే A యొక్క వాటా ఎంత అన్నాడు. A యొక్క వాటా అంటే ఎన్ని వాటాలు, 6 వాటాలు. ఇప్పుడు మనం మళ్ళీ ఆప్షన్ ద్వారా చెక్ చేసేద్దాం. ఆప్షన్ ద్వారా చెక్ అయిపోయింది అనుకోండి, ఇంకా విభజించాల్సిన అవసరమే లేదు. ఓకే, 1000 రూపాయలతో పని కూడా ఉండదు అక్కడ. సో ఒకసారి చూద్దాం. ఆప్షన్ నెంబర్ 1 ఎంత, 600 రూపాయలు. ఆప్షన్ నెంబర్ 2 ఎంత, 400. ఆప్షన్ నెంబర్ 3 ఎంత, 200. ఆప్షన్ నెంబర్ 4 ఎంత, 100. ఓకే, ఇది మనకి ఏ యొక్క డబ్బులు, అంటే ఇందులో ఏదో ఒకటి ఏ యొక్క వాటా అవ్వాలి. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, ఏకి ఎన్ని వాటాలు డబ్బు వచ్చింది, 6 వాటాలు డబ్బు వచ్చింది. 6 వాటాలు డబ్బు పొందాడంటే వాడు పొందిన మొత్తం సొమ్ము అనేది 6 యొక్క మల్టిపుల్ అవుతుందా లేదా, 6 యొక్క గుణిజం అవ్వాలి. ఒకవేళ ఈ ఇచ్చిన ఆప్షన్స్లో కనుక 6 యొక్క గుణిజం 1 ఉందనుకోండి, అదే ఆన్సర్, ఇంకా చేయాల్సిన అవసరం కూడా లేదు. 1000 రూపాయలని పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అంటే దాని అర్థం ఏంటి, ఏ యొక్క వాటా 6 అయినప్పుడు 6 యొక్క గుణిజాలు ఏంటంటేనో వెతకండి. 6 యొక్క గుణిజాలు క్లియర్గా కనిపిస్తుంది 600. అంటే 600 6 చేత భాగించబడుతుంది కదా. ఓకే, సో కాబట్టి ఇది అవ్వడానికి అవకాశం ఉంది. క్లియర్. అలాగే 400 అంటే 6 చేత భాగించబడదు. ఎందుకు చూడండి, వస్తే 6 చేత భాగించబడాలంటే 2 చేత భాగించబడాలి, 3 చేత భాగించబడాలి. ఈ సంఖ్య 2 చేత భాగించబడుతుంది, కానీ 6 యొక్క భాజనీయత సూత్రం 2 చేత 3 చేత రెండింటి చేత భాగించబడితేనే 6 చేత భాగించబడుతుంది. ఇది 2 చేత భాగించబడుతుంది కానీ 3 చేత భాగించబడదు. మరి అలాగే ఇది కూడా 2 చేత భాగించబడుతుంది కానీ 3 చేత భాగించబడదు. ఇది కూడా 2 చేత భాగించబడుతుంది కానీ 3 చేత భాగించబడదు. అంటే మనకి ఇప్పుడు ఏది అవ్వడానికి అవకాశం ఉంది, డబ్బులు 600 రూపాయలు అవుతుంది. అంటే ఆన్సర్ మనం ఏమైనా పెట్టవచ్చు, స్ట్రైట్గా 600 రూపాయలు. అయితే మీకు ఇంకో డౌట్ రావచ్చు, భాగించబడకపోయినా సరే డబ్బులు రూపాయల పైసలు రావచ్చు కదండి. రావచ్చు, కానీ ఇక్కడ రూపాయల పైసలు ఆన్సర్ ఇచ్చాడేంటి, ఇవ్వలేదు. ఇచ్చింది రూపాయల్లో మాత్రమే ఇచ్చాడు, రూపాయల్లో మాత్రమే ఇచ్చాడు. అలాగే 6 యొక్క గుణిజం 1 ఇచ్చాడు. అంటే ఆన్సర్ ఆటోమేటిక్గా ఏది అవ్వాలి, అదే అవ్వాలి. ఏవి ఆన్సర్లు అవడానికి అవకాశం లేదు. ఎందుకు, ఇవి 6 యొక్క గుణిజాలు కానే కావు. అంటే 6 మల్టిపుల్ వచ్చింది కాబట్టి ఆన్సర్ అదే కాదు. కూడా ఒకసారి లెక్క చేసి చూద్దాం. ఒకవేళ 6 మల్టిపుల్ 2 ఇస్తే అప్పుడు ఏం చేస్తారండి, ఇక్కడ ఏదో 6 మల్టిపుల్ ఇక్కడ 400 కాకుండా 420 ఇచ్చుంటే ఏంటి, అప్పుడు ఇది కూడా 6 మల్టిపులే కదా. కాబట్టి అప్పుడు ఏం చేస్తారండి, పద్ధతి కొంచెం చేస్తాం. లెక్క ఏముంది, ఇప్పుడు ఎంత అయింది, 6 3 ఎంత అంటే మొత్తం డబ్బు ఎంత, 1000 రూపాయలు. 1000 రూపాయలు ఎన్ని భాగాలు చేయాలి మనం, వీడు 6 భాగాలు, 3 భాగాలు ప్లస్ 1 భాగం, అంటే 10 పార్ట్స్. 10 పార్ట్స్ 1000. ఓకే, 10 పార్ట్స్ 1000 అయినప్పుడు మనకి ఎవరి భాగాలు కావాలి, 6 భాగాలు కావాలి. ఓకే, ఇక్కడ మీరు జనరల్గా అయితే ఏం చేస్తారంటే 6/10 × 1000 ఇలాంటి పద్ధతులు పాటిస్తాం, తప్పేం లేదు. 600 రూపాయలు ఆన్సర్ అవుతుంది. అయితే నేనేం చెప్తున్నానంటే 10 భాగాల 1000 అయినప్పుడు 1 భాగం 100 అవుతుంది, 6 భాగాలు 600 అవుతుంది. ఇలా కూడా కాదు, ఇంకో రకంగా ఆలోచిస్తే ఏంటవుతుంది, ఇంకో రకంగా చెప్తాను చూడండి. ఈ ఆలోచన విధానం మార్చుకోమని, క్యాలిక్యులేషన్లో మార్పు అంతే, అంతకంటే ఇంకేం కాదు. 600 ఆన్సర్ అండి, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయితే ఆన్సర్ అయిపోయింది. కొంచెం లెక్కలో కొన్ని అడ్జస్ట్మెంట్స్ చెప్తున్నాను. 10కి ఎన్ని రెట్లు 1000 అయింది, 100 రెట్లే కదా. 10ని ఎన్ని రెట్లు చేస్తే 1000 వచ్చింది, 10ని ఎన్ని రెట్లు చేస్తే 1000 వచ్చింది, 100 రెట్లు చేస్తే అయిందా లేదా. అంటే 10ని 100 చేత గుణిస్తే 1000 వచ్చింది. అంటే 10కి 100 రెట్లు అయినప్పుడు 6కి కూడా 100 రెట్లు అవ్వాలి కదా. 100 రెట్లు ఏమైంది, 600 అయిపోయింది. అలాగని మీరు తీసుకోవచ్చు. సో జనరల్గా అయితే ఈ లెక్క వరకు వచ్చేటప్పటికి ఆప్షన్లోనే ఎలిమినేట్ అయిపోయింది, ఆన్సర్ ముందే అయిపోయింది. కాదు లెక్క చేద్దాం అనుకున్న వాళ్ళు ఇలా చేస్తున్నారు. లెక్క కూడా పెద్ద డిఫికల్ట్ ఏం కాదు, నోట్ లెక్క కొట్టిపడేయచ్చు. ఎందుకు, ఇక్కడ సింపుల్గా మనకు వచ్చిన ఈ నిష్పత్తి వరకు మాత్రం మనం కొంచెం కట్టాల్సిన అవసరం ఉంటుంది. దీని తర్వాత ఎంత, 6 × 3:1 అంటే ఆటోమేటిక్గా 10 భాగాలు అయినప్పుడు 10 భాగాలు 1000 అయింది. 10 భాగాలు 1000 అయిందంటే 10 100 రెట్లు పెరిగింది. అప్పుడు 6 భాగాలు కూడా 100 రెట్లు పెరిగితే 600 అవుతుంది. ఓకే, సో కాబట్టి ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ లెక్క ఏంటో చూద్దాం. వెరీ సింపుల్ ప్రాబ్లం. ఏంటి అంటే, ఒక తరగతిలో బాలురు బాలికల నిష్పత్తి 5:8. అక్కడ 40 మంది బాలికలు గలరు.
ఈ క్రింది వానిలో ఏ అనుపాతమును ఉపయోగించి బాలుర సంఖ్యను గుర్తించవచ్చు? అంటే బాలురు అంటే అబ్బాయిల సంఖ్యని గుర్తించడానికి ఏ రిలేషన్ వాడతారు? జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనని అబ్బాయిలు అందరూ అని అడగలేదు. అబ్బాయిల సంఖ్య కావాలంటే కింద వాటిలో ఏ రిలేషన్ వాడవచ్చు అని అడిగాడు. వాడు ఏమంటే అడగనివ్వండి. మీరు నిష్పత్తి ఎలా కనుక్కుంటారో అలాగే కనుక్కోండి. ఏంటవుతుంది ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి బాయ్స్కి గర్ల్స్కి అంటే అబ్బాయిలు అమ్మాయిలకి గల నిష్పత్తి ఎంత? 5:8. ఇది బాలుర సంఖ్య, ఇది బాలికల సంఖ్య. ఓకే, బాలికల సంఖ్య. ఓకే, అయితే ఇప్పుడు ఇందులో బాలికల సంఖ్య ఎంత ఇచ్చాడు వాడు? 40 అంటే బాలికలు అంటే గర్ల్స్ 40 మంది ఇచ్చాడు. ఓకే, జనరల్గా మనం దీన్ని ఎలా కనుక్కుంటాం? బాలికల సంఖ్య 40, బాలిక యొక్క వాటాలు అంటే బాలికల యొక్క భాగాలు ఎన్ని? 8. అంటే దాని అర్థం ఏంటి? 8 భాగాలు 40ని సూచించిందని కదా. సో 8 భాగాలు 40ని సూచిస్తుంది. అప్పుడు మనకు బాలుర యొక్క భాగాలు ఎన్ని సూచిస్తాయి? 5 భాగాలు సూచిస్తాయి. క్లియర్? సో 5 భాగాలు ఏంటి అనేది మనం కనుక్కుంటాం కదా. ఈ ఏంటి అంటే ఎవరు? బాలుర సంఖ్య కదా ఇది, బాలురు. ఓకే, 5 భాగాలు బాలురును సూచిస్తున్నది. అంటే ఈ ఏంటి అంటే ఈ బాలురు అనే దాన్ని ఎలా రాస్తాం మనం? బాలురు = 5/8 × 40 అని రాస్తాం కదా. 5/8 × 40 అని రాస్తాం కదా. ఓకే, సో ఇప్పుడు ఒకసారి చూడండి. మనకి ఈ 5/8 × 40 అని రాసిన దాన్ని నేనేం చెప్తానంటే, కొంచెం ఆ ఆప్షన్లో ఉన్నదాన్ని జాగ్రత్త చూసుకుంటే 40ని ఇటు తీసుకొచ్చేసాను అనుకోండి, ఈ 40 ఇటు గుణిస్తుంది కాబట్టి ఇటు వస్తే ఏం చేస్తుంది? భాగిస్తుంది. అంతే కదా, కిందకు వచ్చేస్తుంది. అంటే బాలురు /40 = 5/8. ఓకే, సో కాబట్టి చూడండి, ఇది మనకి ఎన్నో ఆప్షన్లోనే ఉందా? ఉంది. ఎన్నో ఆప్షన్? 4th ఆప్షన్ ఉంది. సో కాబట్టి ఆన్సర్ ఏంటి? 4th ఆప్షన్ అనమాట. క్లియర్? అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది జస్ట్ థియరిటికల్ క్వశ్చన్. దీంట్లో ఏం కష్టం అంటూ లేదు. ఏదో ప్రీవియస్ పేపర్ క్వశ్చన్ కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు చేసే పద్ధతి ఎప్పటిలాగే ఉంటుంది. ఇంకో క్వశ్చన్ చూద్దాం. చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. x:6 ఈజ్ యాజ్ 5:3 అయిన x యొక్క విలువ ఎంత? సింపుల్. ఏంటది? x:6 ఈజ్ యాజ్ ఓకే 5:3 అయినా x = డాష్. అంతేనా? x యొక్క విలువ కావాలి. ఈ ఈజ్ యాజ్ ఈ గుర్తుంది కదా, దీని అర్థం ఇంకేం లేదు, ఈక్వల్ టు అని. ఈజ్ యాజ్ అన్నాడంటే అర్థం ఏంటి? ఈ ఒకటే సమానం అని అర్థం. ఈజ్ = 5:3 అని అర్థం. ఓకే, 2 నిష్పత్తులు సమానం అంటే వాటిలో పదాలన్నీ అనుపాతంలో ఉంటాయని. అనుపాత ధర్మం ఏంటి? అంచెముల లబ్ధం మధ్యముల లబ్ధానికి సమానం అవుతుంది. ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ = వీటిని అంచెములు అంటాం, వీటి మధ్యములు అంటాం. ఓకే, ఇక్కడ నేను అప్పుడు దీన్ని ఒకసారి రాసేస్తాను చూడండి. A:B = C:D అయినప్పుడు ABCD 4 అనుపాతంలో ఉన్నాయని చెప్తాం. అనుపాతంలో ఇందులో చివర్లు ఉన్న వాటిని అంచెములని, ఈ మధ్య వాటిని మధ్యములని అని పిలుస్తాం. అయితే ఈ అంచెముల లబ్ధం అనేది మధ్యముల లబ్ధానికి సమానం అవుతుంది. అంటే ఏంటి? AD = BC. అదే మాదిరిగా ఇక్కడ చేస్తున్నాం. అంతే, అంతకంటే ఇంకేం లేదు. గుర్తుకు అర్థం ఈక్వల్ టు అని అర్థం. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది మనకి? 3 × x = 6 × 5. మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఈ 3కి ఇటు పోతే కిందకి పోతుంది కాబట్టి ఇక్కడి నుంచి క్యాన్సిల్ చేసేయచ్చు. 3 1 3 2. సో x = 5 × 2 ఎంత? 10. సో కాబట్టి x వాల్యూ ఎంత అయిపోతుంది? 10 అయిపోతుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్ నెంబర్ ఎంత ఆన్సరు? ఆప్షన్ నెంబర్ 1 అనమాట. ఓకే, ఆప్షన్ నెంబర్ 1 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 30 మీటర్ల పొడవు 10 మీటర్ల వెడల్పు గల దీర్ఘచతురస్రం 2:1 మీటర్ల పొడవు వెడల్పు కలిగిన పెంకులతో అమర్చవలసిన కావలసిన పెంకులన్నీ. అంటే ఒక దీర్ఘచతురస్రాకార స్థలం అనుకోండి, ఏదైనా వస్తువు అనుకోండి, దానిపైన మళ్ళీ చిన్న చిన్న దీర్ఘచతురస్రాకార పెంకులు అమర్చాడు. అప్పుడు అసలు జరిగేది ఏంటో చిన్న కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే లెక్క చాలా సింపుల్. ఏంటో చూద్దాం ఒకసారి చూడండి. ఇది దీర్ఘచతురస్రాకారం మనం అనుకున్నది. ఓకే, ఈ దీర్ఘచతురస్రాకారంలో మళ్ళీ చిన్న చిన్న దీర్ఘచతురస్రాకారాలు ఉన్నాయి ఈ విధంగా. అంతే కదా, ఇవే కదా పెంకులు. ఈ విధంగా పెంకులు అమరిస్తున్నాడు. ఇలా అమరిస్తే పెంకులన్నీ అమరిపోతాయి.
ఈ విధంగా. ఇప్పుడు ఏమర్థమైంది, సపోజ్ ఇక్కడ కొన్ని పెంకులు పేర్చాడు, ఎన్నో కొన్ని సంఖ్య ఎంతో తెలియదు. ఇప్పుడు ఆ పెంకులు పేర్చేటప్పటికి ఆ పెంకులన్నిటి యొక్క వైశాల్యాల మొత్తం ఏమవుతుంది, ఈ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యానికి సమానం అయిపోతుందా లేదా? ఎందుకు, ఆ దీర్ఘచతురస్రం యొక్క స్థలం అంతా పెంకులతో నిండిపోయింది అంటే ప్రతి ఒక్క పెంకు వైశాల్యం కడుతూ అన్ని పెంకుల వైశాల్యాల మొత్తం, ఓకే, అన్ని పెంకుల వైశాల్యాల మొత్తం అనేది ఏమవుతుంది అంటే ఆ పెద్ద దీర్ఘచతురస్ర వైశాల్యానికి సమానం అయిపోతుంది. అంతే, అంతకంటే ఇంకేలేదు. ఎందుకు, ఆ దీర్ఘచతురస్రం అంతా పెంకులతో నిండిపోయింది అంటే దాని వైశాల్యం ఎంత ఉందో ఆ వైశాల్యం అంతా నిండిపోయింది. అంటే పెంకులన్నిటి యొక్క వైశాల్యాల మొత్తం ఈజ్ ఈక్వల్ టు మీన్స్ సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ ఆల్ ద స్మాల్ రెక్టాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, పెద్ద దీర్ఘచతురస్ర వైశాల్యం అవుతుంది. ఇది మనం తెలుసుకోవాల్సింది. అయితే పెంకులన్నిటి యొక్క వైశాల్యం ఎట్లా వచ్చింది, అన్నిటి యొక్క పొడవులు వెడల్పులు 2:1 నిష్పత్తిలో ఉన్నాయి అంతే. అంటే దాని అర్థం ఏంటి, అన్ని సమానమైన సైజు కలిగిన పెంకులు. అప్పుడు ఒక పెంకు యొక్క వైశాల్యాన్ని కట్టి పెంకుల సంఖ్య ఎంత ఉందో దాని చేత గుణిస్తే మొత్తం గది యొక్క వైశాల్యం సమానం అయిపోయిందా లేదా? ఇదే ఇక్కడ హింటు. అంటే ఒక్కొక్క పెంకు యొక్క వైశాల్యం ఇంటూ పెంకుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు మొత్తం అంత ఆ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం, పెద్ద దీర్ఘచతురస్ర వైశాల్యం. ఓకే, సో కాబట్టి చిన్న పెంకు యొక్క వైశాల్యం, చిన్న పెంకు యొక్క వైశాల్యం ఇంటూ పెంకుల సంఖ్య, పెంకుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఏంటి, పెద్ద దీర్ఘచతురస్ర వైశాల్యం. ఓకే, చిన్న పెంకు కాదండి ఇది, చిన్న పెంకు యొక్క వైశాల్యం. ఓకే, పెద్ద దీర్ఘచతురస్ర వైశాల్యం ప్రతి లెక్క స్పీడ్గా చెప్పాను నేను. ఇక్కడ ఒక్క దగ్గర ఎందుకు స్లోగా చెప్తున్నానంటే ఈ విషయం అర్థమైతే తప్ప ఈ లెక్క చేయలేరు మీరు. ఇక్కడ ఈ పెంకులన్నిటితో ఈ దీర్ఘచతురస్రాకారాన్ని నింపాము అంటే దీర్ఘచతురస్రాకార తలం మొత్తం పెంకుల చేత ఆక్రమించబడింది అంటే దాని అర్థం ఏంటి, మనకి పెంకుల అన్నిటి యొక్క వైశాల్యాలు మొత్తం కలిపితే ఆ తలం యొక్క వైశాల్యం వచ్చేస్తుంది. కాబట్టి ఆ పెద్ద దీర్ఘచతురస్రం ఏదైతే ఉందో దాని వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు అన్ని పెంకులు సమాన పరిమాణాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క చిన్న పెంకు వైశాల్యం ఇంటూ ఎన్ని పెంకులు ఉన్నాయో వాటి సంఖ్య. ఓకే, సో ఇప్పుడు మనకు అడిగింది ఏంటి, పెంకుల సంఖ్య అడిగాడు. అలాగే చిన్న పెంకు యొక్క వైశాల్యం, పెద్ద దీర్ఘచతురస్ర వైశాల్యం మనం కట్టేయగలం. ఎందుకు, పెద్ద దీర్ఘచతురస్రం యొక్క కొలతలు ఏమి ఇచ్చాడు, దీని కొలత 30 అలాగే 10 అంతేనా. అలాగే చిన్న దీర్ఘచతురస్రం యొక్క కొలత ఒక్కొక్కటి ఎంత ఉందట, 2:1 నిష్పత్తిలో ఉంది. అంటే 2 భాగాలు 1 భాగం అంతేనా కదా. ఇప్పుడు చూడండి, పెంకు యొక్క కొలతలు ఏంటంటే పెంకు యొక్క పొడవు వెడల్పులు, పెంకు యొక్క పొడవు వెడల్పు, పొడవు ఎంత అవుతుంది, 2:1 నిష్పత్తిలో ఉన్నది కదా పెంకు యొక్క కొలతలు. 2:1 నిష్పత్తిలో ఉన్నప్పుడు పొడవు ఎంత, 2x అవ్వాలి. వెడల్పు ఎంత, ఓకే, వెడల్పు ఎంత అవ్వాలి మనకి, 1x అంటే x అంటే ఇది 2x, ఇది x ప్రతి ఒక్క దానికి ఉన్నాయన్నమాట. ఇదే విధంగా అన్నిటికీ అంటే ఇది 2x x, ఒక్కొక్క చిన్నది ఎలా ఉంది 2x x. ఇప్పుడు మనం ఏం చెప్పాం, చిన్న పెంకు యొక్క వైశాల్యం చూడండి, చిన్న పెంకు యొక్క వైశాల్యం ఇది కూడా దీర్ఘచతురస్రాకారమే కదా చిన్న పెంకు కూడా. కాబట్టి చిన్న పెంకు యొక్క వైశాల్యం ఏంటవుతుంది, పొడవు ఇంటూ వెడల్పు అంటే ఎంత 2x ఇంటూ x, ఓకే, ఇంటూ పెంకుల సంఖ్య, ఓకే, పెంకుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు పెద్ద దీర్ఘచతురస్ర వైశాల్యం. దీర్ఘచతురస్ర వైశాల్యం ఏంటుంది, పొడవు ఇంటూ వెడల్పే కదా. పెద్ద దీర్ఘచతురస్ర వైశాల్యం 30 ఇంటూ 10. ఇక్కడ వరకు మీకు తెలిస్తే చాలు, ఈ మిగతాదంతా క్యాలిక్యులేషన్ పార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటవుతుంది, 2x² 2x ఇంటూ x కదా, x² ఇంటూ పెంకుల సంఖ్య. పెంకుల సంఖ్య నేను ఒక n అందాం అనుకున్నాం, పెంకుల సంఖ్యని nతో సూచిద్దాం, nతో సూచిద్దాం. 2x² ఇంటూ పెంకుల సంఖ్య n ఈక్వల్ టు 300 కదా, 300. ఇప్పుడు ఈ 2 వెళ్తే కిందకి వెళ్తుంది కదా, ఇక్కడి నుంచి కొట్టేయచ్చా, 2 150లేనా, 150. అంటే x² ఈజ్ ఈక్వల్ టు n ఇటు గుణిస్తుంది కాబట్టి అటుపోతే భాగిస్తుంది కదా, 150/n. ఇక్కడ మీరు కొంచెం తెలివి ఉపయోగించాలి ఇచ్చిన ఆప్షన్స్ ద్వారా. ఏంటో చూద్దాం.
ఆప్షన్స్ రాసుకోండి. ఏంటేంటి? ఒకటో ఆప్షన్ 6, రెండో ఆప్షన్ ఎంత 300, మూడో ఆప్షన్ ఎంత 50, నాలుగో ఆప్షన్ 45, 45. ఓకే, ఒకసారి చూడండి. ఇంతకీ ఈ అడిగింది వాడు ఏంటి? పెంకులు ఎన్ని కావాలి అని అడిగాడు. కావాల్సిన పెంకులన్నీ, ఈ కండిషన్కి సరిపడే విధంగా కావాల్సిన పెంకులన్నీ. ఇప్పుడు ఆ కండిషన్ సరిపడే విధంగా కావాల్సిన పెంకులన్నీ అంటే ఇచ్చిన వాటిలో ఏదో ఒకటి పెంకుల సంఖ్య అయ్యి ఉండాలా లేదా? అయ్యి ఉండాలి. ఓకే, ఇప్పుడు మీకు తెలియాల్సింది ఏంటంటే ఇది x² = 150/n. n అనేది పెంకుల సంఖ్య, అంతే కదా? n అనేది ఏంటైంది? పెంకుల సంఖ్య అయింది. ఒకసారి ఆలోచించండి, 150ని పెంకుల సంఖ్య n చేత భాగిస్తే వచ్చేది x² అంటే ఖచ్చిత వర్గం రావాలి. ఎందుకంటే వర్గం రాకపోతే వర్గమూలం కట్టలేం కదా. ఇక్కడ వర్గం ఇది ఏ రూపంలో ఉంది? x² రూపంలో ఉంది. అంటే ఈ n చేత భాగిస్తే వచ్చే నెంబర్ కూడా ఏంటి అవ్వాలి? స్క్వేర్ అవ్వాలి. ఇప్పుడు మీరు ఇచ్చిన ఆప్షన్స్ తీసుకోండి, నేను రివర్స్లో తీసుకుంటాను. ఇచ్చింది 4వ ఆప్షన్ తీసుకున్నాను అనుకోండి. 4th ఆప్షన్ ఏంటి? n = 45 తీసుకుందాం. n = 45 తీసుకుంటే ఎంత అవుతుంది? x² = 150/45. 5తో క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది మనకి? 5 ఎందుకు? ఓకే, 5తో క్యాన్సిల్ చేస్తే 5 9ల 5 30ల 3 3ల 3 10ల. ఓకే, సో కాబట్టి ఎంత అయింది? 10/3 అయింది. 10/3 అనేది ఎక్కడైనా ఖచ్చిత వర్గం అవుతుందేంటి? అవ్వట్లే కదా. ఏదో స్క్వేర్ నెంబర్ రావాలి, 49 లేక 64 అలాంటి నెంబర్ ఏదో రావాలి. అంటే ఇదైతే కాదు, అంటే మనకి లాస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు. సో ఫస్ట్ నెక్స్ట్ 3వ ఆప్షన్ రండి. 3rd ఆప్షన్ ఎంత ఇచ్చాడు? 50. అంటే ఇప్పుడు పెంకుల సంఖ్య n = 50 తీసుకుందాం. 50 తీసుకుంటే x² = ఇది x అండి, x² = 150/50. 53 కదండి, 3. కానీ 3 అనేది ఖచ్చిత వర్గమా? 3 అనేది దేనికైనా స్క్వేర్గా రాయగలమా? ఏదైనా సంఖ్య యొక్క స్క్వేర్ అవుతుందా 3 అనేది? 3 అని దేనికి స్క్వేర్ కాదు కదా. 3 అనేది ఖచ్చిత వర్గం కాదు కదా. సో కాబట్టి దీన్ని కూడా x² రూపంలో రాయడానికి అవకాశం లేదు. అంటే x² = 3 అవడానికి అవకాశం లేదు. నెక్స్ట్ పెంకుల సంఖ్య 300 తీసుకుందాం. అంటే పెంకుల సంఖ్య అంటే రెండో ఆప్షన్ ఏంటి? పెంకుల సంఖ్య 300, n = 300 తీసుకుందాం. n = 300 తీసుకుంటే ఎంత అయింది? x² ఎంత వచ్చింది? 150/300. ఇది 1/2 వచ్చింది. ఇది ఖచ్చిత వర్గం కాదు. ఒక పెంకు అనేది సగం కంటే తక్కువ ఉండదు. పెంకు ముక్కలు తీసుకురారు కదా. సో కాబట్టి ఇది ఖచ్చిత వర్గం కాలేదు, ఇది కూడా ఆప్షన్ కాదు. ఇంకా మిగిలింది ఏమవ్వాలి? ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవ్వాలి. సరే, ఒకసారి వెరిఫై చేయాలి కాబట్టి చేసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్లోని n = ఎంత? 6 తీసుకున్నాం. n = 6 తీసుకున్నప్పుడు ఏమవుతుంది? x² విలువ 150/6. 150/6 ఎంత అవుతుంది? 6/25. అంతేనా కదా? 6 చూడండి, x² = ఏమొచ్చింది ఇక్కడ మనకి? 25 వచ్చింది. చూడండి, 25ని దేని యొక్క స్క్వేర్గా రాయొచ్చా లేదా? రాయొచ్చు. ఓకే, రాయొచ్చు. కాబట్టి ఇది మనకి 5² రాయగలుగుతున్నాం కదా. అంటే దాని అర్థం ఏంటి? వచ్చింది ఖచ్చిత వర్గం వస్తున్నది. కాబట్టి ఎక్కడ సక్సెస్ అయింది అంటే n = 6 తీసుకున్న దగ్గరే సక్సెస్ అయింది. ఓకే, కాబట్టి మనకి ఆప్షన్ నెంబర్ 1 ఆన్సర్ అనమాట. ఓకే, అంటే ఇక్కడ ఆప్షన్ నెంబర్ 1లో ఇచ్చిందే కరెక్ట్ అయింది. ఇలాంటి లెక్కల్ని మీరు రెగ్యులర్ అప్రోచ్తో కాకుండా డిఫరెంట్గా ఆలోచించి చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, జాగ్రత్తగా మీరు గమనించవలసింది ఏంటి? ఈ పెంకులన్నింటినీ నింపితే ఏదైతే ఆ నేల యొక్క వైశాల్యం ఉందో పెంకులన్నిటి యొక్క వైశాల్యాల మొత్తాన్ని సమానమైపోతుంది. ఎందుకు? పెంకులు ఆక్రమించాయి మొత్తాన్ని. అంటే నేల వైశాల్యం ఎంత ఉందో అంత వైశాల్యం ఆక్రమించబడిపోయింది పెంకుల చేత. అంటే పెంకులన్నిటి యొక్క వైశాల్యం = ఒక్కొక్క పెంకు వైశాల్యం ఇంటూ పెంకుల సంఖ్య n = ఆ పెద్ద దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం. పెంకు యొక్క ఒక్కొక్క కొలతలు ఏ నిష్పత్తిలో ఇచ్చాడు? 2:1. పెంకుల యొక్క పొడవు వెడల్పు 2:1 నిష్పత్తిలో ఉన్నాయి. ఓకే, కాబట్టి పెంకు యొక్క పొడవు 2x అనుకుంటే వెడల్పు x అనుకుంటే 2x × x 2x² 2x² × n = 3 × 30 × 10
ఓకే 300 అంటే ఇక్కడ 2తో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 150 ఉంది. x² = 150/n. x అనేది దేన్ని సూచిస్తుంది అంటే ఇక్కడ వీటిలో నిష్పత్తి స్థిరాంకాన్ని సూచిస్తుంది. అలాగే n అనేది దేన్ని సూచిస్తుంది అంటే పెంకుల సంఖ్యను సూచిస్తుంది. పెంకుల సంఖ్య ఒక్కొక్కటి ఆప్షన్ వెరిఫై చేసుకుని వెళ్తే ఖచ్చిత వర్గం ఎక్కడైతే వస్తుందో 150ని n చేత డివైడ్ చేస్తే పెంకుల సంఖ్య చేత ఎక్కడైతే ఖచ్చిత వర్గం వస్తుందో అది ఆన్సరు. మనకి ఇచ్చిన వాటిలో ఒకటే ఉంది 6, అదే ఆన్సర్ అవుతుంది. అయితే నేను ఇలా చివరి నుంచి 4వ ఆప్షన్ నుంచి ఎందుకు చేసుకొచ్చానంటే మొదటి ఆప్షన్ అయితే అక్కడే అది వర్కౌట్ అయిపోతుంది. అందుకోసం అంటే మొదటి ఆప్షన్ అయితే వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది. అలా కాదు, అన్ని వెరిఫై చేసి చూస్తే ఎక్కడ అవుతుందో చూపెట్టాలి కాబట్టి వెనక నుంచి ముందుకు వచ్చాను. సో ఇది అందరికీ అర్థమై ఉంటుంది. ఇందులో అర్థం కాని ఏమైనా ఉంటే మీరు కమెంట్స్లో పెట్టచ్చు. అలాగే ఇంకా మీకు ఏమైనా కావాల్సిన కంటెంట్ ఉంటే కనుక మీరు కమెంట్స్లో పెడితే మేము ఖచ్చితంగా వాటిపైన వీడియోలు చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వీడియోలో మనం నిష్పత్తి అనుపాతాలకు సంబంధించి మరికొన్ని డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో మళ్ళీ కలుద్దాం. సో ఈరోజుకింతే.